కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చదువు. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఆయన మీతో చెప్తున్నది చేయుడనెను. మనం అనేక సార్లు విన్నటువంటి వాక్యమే, కొత్త వాక్యమో దేని కాదు. కానీ అయితే దేవుడు కొన్నిసార్లు మనము లోబడినప్పుడు, మాట విన్నప్పుడు ఆయన అనేక రీతిలుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం చదువుకున్న వాక్యంలో ఒకే ఒక మాట, ఆయన మీతో చెప్పింది చేయుడి. ఆయన అనగా యేసు. యేసు ప్రభువారు చెప్పింది మనం చేయాలి. ఆయన చెప్పింది నువ్వు చేయగలిగితే నీ జీవితం ఈ రోజు ధన్యమైపోతాయి. రుచి లేనటువంటి నీళ్లుకి రుచి ఇచ్చినట్లుగా దేవుడు రుచి లేని నీ జీవితానికి రుచినిస్తాడు, మాధుర్యాన్ని, మధురాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన మాట వినకపోతే నువ్వు నీళ్ళలాగా చప్పచప్పగానే ఉంటావు. ఎప్పటికీ రుచిని, ఎప్పటికీ సమృద్ధిని పొంది ఉండలేవు. కాబట్టి మనము ఆయన మీతో చెప్పింది చేయుడి. యేసు ప్రభువారు నీతో ఏది చెప్పారో అది కష్టమైన, నష్టమైన నువ్వు చేస్తే నీకు మేలే, నీకు లాభమే, నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం. ఆయన ఏం చెప్పారు? ఆయన ఏం చెప్పారు? మత్తయి సువార్త 18:3 మీరు బాగుంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మీతో నిశ్చయముగా చెప్తున్నారు. సరిపోతుంది. మొదటి విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన మీతో చెప్పింది చేయండి. ఆయన ఉదయకాలం నీతో ఏం చెప్తున్నారంటే మార్పు నొందిన బిడ్డల వంటి వారై ఉండాలి. ఏ బిడ్డలై ఉండాలండి? మార్పు నొందిన బిడ్డల వంటి వారే ఉండాలి. ఎందుకు? ఒకవేళ చిన్నపిల్లడు వాళ్ళు నువ్వు ఉండలేదనుకో, నీకు అది ప్రమాదం. నిత్యత్వాన్ని పోగొట్టు, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. యేసు ప్రభువారు కోరుకునేది ఏంటంటే పసిపిల్లవాడి మనసు ఎలాగుంటది? ఈ పసిపిల్లవాడి మనస్సు దుష్టత్వంలో ఉంటుందా, దుర్మార్గంగా ఉంటుందా? అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 21 వచ్చింది. నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకుని మారు మనసు నుండి ప్రభుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకాల్లోను ఉన్నట్టు నాకు. చిన్నపిల్లలు ఇటువంటి బంధకాల్లో ఉంటారా? చిన్నపిల్లలు దుర్నీతిలో ఉంటారా? చిన్నపిల్లలు దుష్టత్వంలో ఉంటారా? చిన్నపిల్లల హృదయం చెడిపోయి ఉంటుందా? ఈ ఉదయకాలము నీది చిన్నపిల్లవాని యొక్క హృదయం కాకపోతే ప్రభు అన్నాడు, నిత్యత్వాన్ని నిశ్చయంగా పోగొట్టుకుంటావు. కాబట్టి ఈ ఉదయకాలం నువ్వు మార్పు చెందాలి. ఏం చెందాలండి? మార్పు చెందాలి. నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు. ఒక చిన్న పిల్లవాడు హృదయం ప్రభు ఎదుట సరైనదిగా ఉంటుందా, ఉండదా? ఆ పిల్లవాడికి ఏం తెలుస్తుంది? పాపం తెలుసా, కోపం తెలుసా, కపటం తెలుసా? చిన్న పిల్లవాడు ఎవరినైనా చంపేద్దామని ఆలోచన కలిగి ఉంటాడా? చిన్న పిల్లవాడు ఏమండి అవతలాడతాడా? ఆడికి ఆకలేస్తుంది, తల్లి పాలిస్తుంది, పడుకుంటాడు. బిడ్డలు ఎంతకంటే చిన్న పిల్లలు, అంతకంటే చిన్న పిల్లలు. బిడ్డలంటే ఎవరు? మార్పు నొందిన బిడ్డలంటే చిన్న పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు. వీళ్ళకి ఏం తెలుస్తుంది? లోకం వీళ్ళకి వస్తుందా? లోకాన్ని అనుభవించిన ఆశలకు ఉంటుందా? ఇటువంటి హృదయం పిల్లలకు ఉంటుందా? ఇక్కడ రాయబడ్డ హృదయం భయంకరంగా ఉంది. ఇక్కడ రాయబడ్డ హృదయం ఎలాగుందంట? నువ్వు ఘోర దుష్టత్వంలో ఉన్నావు, దుర్నీతి బంధకాల్లో ఉన్న పిల్లాడు దేనికైనా బానిస అయిపోయి ఉంటాడా? దుర్నీతి బంధకాలంటే టీవీకో, సెల్ ఫోన్ కో, డ్రగ్స్ కో, ఒక సెల్ ఫోన్ లో వచ్చేటువంటి గేమ్లు ఉంటాయి కదండి, గేమ్ ఒక స్మోకింగ్ కో,
త్రాగుడుకో దేనికైనా బందీ అయిపోయి ఉంటాడా? బందీ అయిపోయి ఉంటాడా? దుష్టత్వంలో దుష్టుని స్వభావం కలిగి ఉంటాడా? చిన్నపిల్లడు కొట్టి స్వభావం ఉంటాడా? ఈ రాత్రి నువ్వు చిన్నపిల్లడు మనం సంపాదించుకోవాలి. యేసుప్రభు ఏం చెప్తున్నారు? నువ్వు మార్పు నొందిన బిడ్డలు వంటి వాడు అవుతేనే తప్ప, లేకపోతే ఏం సంపాదించుకో? పరలోకం సంపాదించుకో. పిల్లోడికి ఏమైనా అసూయతో పని అసూయ పడతాడా? ఈ పిల్లోడిని తీసుకొచ్చామనుకో చర్చికి, ఆ పక్క పిల్లోడు వాడికంటే మంచి డ్రెస్ వేస్తే ఆడికి అసూయ వచ్చేద్దా? వస్తుందా? నేను నాకంటే ఎక్కువ సంపాదించుకుంటాను కుళ్ళుకుంటాడా పిల్లాడు? అసూయ పడతాడా? మచ్చర పడతాడా? వాడికి ఏం తెలుసు? ఏడవడం, ఆడుకోవడం, పాలు తాగడం, నిద్రపోవడం. యేసు ప్రభు వారు ఏం కోరుకుంటున్నారు నీ నుండి అంటే, కపటం లేని హృదయము, దుష్టత్వం లేని హృదయము. పసి పిల్లలను పోలి ఉండండి. ఆయన మీతో చెప్పింది చెయ్యండి. పిల్లడు తనని హెచ్చించుకుంటాడా? ఏం పెట్టే తింటాడు, ఎవరు ఎత్తుకున్నా వెళ్ళిపోతాడు, విషయం పెట్టే తింటాడు, ఏది పెట్టే తింటాడు. ఎవరు పిలిచినా వెళ్తాడు, ఎవరు నవ్వినా నవ్వుతాడు. గమనించాడు. ఆ పిల్లడికి ఏం తెలుసు? నీకన్నీ తెలుసు, నీకన్నీ తెలుసు, కానీ తెలియనట్టుంటావు. ఇది నీకు ప్రమాదం. ప్రభు అన్నాడు, మార్పు చెందు. ఏం చెందాలి? మార్పు చెందు. దుష్టత్వం లేనటువంటి హృదయాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన మీతో చెప్పింది చేయుడి. ఆయన ఈ రాత్రి నీతో ఏం చెప్తున్నారంటే, అబ్బాయ్, మొదటి నీకు చిన్న పిల్లవాడు మనసు ఉంది, కానీ ఇప్పుడు ఏ మనసు వచ్చేసింది? దుష్టుడు మనసు వచ్చేసింది, పాడు చేసి మనసు వచ్చింది, ఘోరమైనటువంటి మనసు నీకు వచ్చేసింది, ఇతరులు నిందించే మనసు వచ్చేసింది, శపించే మనసు వచ్చేసింది కదా. ఇప్పుడు నువ్వు మార్పు చెందాలని ప్రభాడుతున్నా. చిన్నపిల్లడికి గర్వం ఉంటుందా? గర్వం ఉంటుందా? ఎవరి చేతులు జాగ్రత్త వచ్చేస్తాడు. పాలు దగ్గర పిల్లడు నవ్వుతాడు చూడండి. కానీ నీ హృదయం ఎలాగుంది? గారడి సీమోన్ హృదయం లాగుంది. కాబట్టి ప్రభు అన్నాడు, నువ్వు మారాలి. ఈ రాత్రి నీ మనస్సు పసిపిల్లవాని మనసు. లేకపోతే ఎవరు నష్టపోతారు? ఈ రాత్రి ఎవరు నష్టపోతారండి? యేసుప్రభు ఏం చెప్పారు? మత్తయి సువార్త మనం చదువుకున్నాం, నిశ్చయముగా మీరు దేవుని రాజ్యంలో ఎంత క్లియర్ గా దేవుని వాక్యం మాట్లాడాలి. నిశ్చయముగా నీ మనస్సు మారకపోతే, దుష్టత్వంతో, ఘోరమైన బంధకాలతో, దుర్నీతి, నీతి కాని దుర్నీతి, నువ్వు చేసే పనులు నీతి లేకపోతే నిశ్చయముగా కోల్పోతావు దేవుని రాజ్యాన్ని. ఇంకా అది కోల్పోతే నీ జీవితం శూన్యమే. ఇంకా దాని అంత ఘోరమైంది లేదు. ఇంకా మార్పు చెందాలి రాత్రి. పిల్లడు బూతులు తిడతాడా? పిల్లడు బూతులు తిడతాడా? కొడతాడా? నువ్వు కొడుతున్నావు, తిడతావు, కన్నుతావు, శపిస్తావు, శాసిస్తావు. ఏం చేస్తావు? పిల్లడు శాసిస్తాడా? శపిస్తాడా? నువ్వు ఎవరిని శాసించావో, ఎవరిని శపించావో, ఎవరిని నిర్బంధించావో, ఇది దుష్టం. కాబట్టి రాత్రి నువ్వు మార్పు చెందాలి, లేకపోతే కోల్పోతావు పరలోకం. నువ్వు చేసిందంతా సుఖదండగా. నీ మనసు మారకపోతే పసిపిల్లవాని హృదయం. పిల్లవాడిని ముద్దు పెట్టుకున్నాడు చాలు, లేదు ముద్దు పెట్టుకుంటా, ఆడు ముద్దు పెడతాడు, నువ్వు ముద్దు పెడతావు. కానీ పగవాడు రెక్కలేని ముద్దులు. పైకి ఏమంటాం మనం? బాగా చదువుకో, మంచి ఉద్యోగం చేసుకో అంటాం. కానీ మనసులో మాత్రం ఏమొచ్చేస్తే అసూయ. చదువుకోకూడదు, పాడుకోవాలి, మార్కులు ఎక్కువ రాకూడదు, మార్కులు తక్కువ రావాలి, సీట్ రాకూడదు, మేమే చదువుకోవాలి, మా పిల్లలే చదువుకోవాలి, మేమే సంపాదించుకోవాలి, మేమే దాచుకోవాలి. ముందు పైకి మాత్రం ఏమంటావంటే మంచి చదువుకో, మంచి వ్యాపారం చేసుకో అంట. లోపల ఏమంటది ఒక మనసు?
వీళ్ళు చెడిపోవాలి, వీళ్ళు పాడైపోవాలి, వీళ్ళు బాగుపడకూడదు, తట్టుకోలేరు వాళ్ళు. కొంతమంది ఏం చేయలేరండి, చిన్నపిల్లడికి ఆ మనసు ఉంటుందండి, వాళ్ళు బాగా ఫీల్ అయిపోవాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు రాకూడదు, ఈ సీట్ రాకూడదు, చెయ్యి మనస్సు. ఇలాంటి వారితో ప్రభు అంటున్నాడు మార్పు చెందాలి. ఏం చెందాలి? నువ్వు మార్పు చెందాలి. నువ్వు మార్పు చెందితే నిశ్చయముగా దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటా. ఇటువంటి దుష్టత్వమైన మనసు నీకుంటే, నీ పొరుగువాడు బాగుపడితే, వాడు చక్కగా సంపాదించుకుని మంచిగా ఉంటే నువ్వు తట్టుకోలేకపోతున్నావంటే నువ్వు మార్పు చెందాలి. రాత్రి ఆయన మీతో చెప్పింది చెయ్యండి. చేస్తామా? ప్రభా, నేను మార్పు చెందుతాను, నా హృదయం బంధకాల్లో ఉంది, నేను బంధించబడ్డాను కొన్ని బలహీనతల చేత, నన్ను విడిపించు ప్రభా అని చెప్పాను. ప్రభుత్వం చెప్తావా? దేని చేత బంధించబడ్డావో, ఏ దురాత్మ చేత బంధించబడ్డావో, ఏ పాపం చేత ఆవరించబడ్డావో యేసుక్రీస్తు వారితో చెప్పగలిగితే ఆయన నీకు పసిపిల్లం అని మనసిస్తాడు. కోపం లేని మనస్సు, ద్వేషం లేని మనస్సు, ప్రేమ కలిగిన మనస్సు నీకు ఇస్తాడు దేవుడు. అప్పుడే నువ్వు నిశ్చయముగా పరలోకం సంపాదించుకో. లేకపోతే ఏం కోల్పోతావు? ఆయన చెప్పింది చేయకపోతే ఏం కోల్పోతాం? పరలోకం కోల్పోతాం. గుర్తుపెట్టుకోండి. రెండో విషయం ఏంటంటే యోహాను సువార్త 8:11. ఆమె లేదు ప్రభు, అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపం చేసుకొని ఆమెతో చెప్పు. ఇక నీవు వెళ్ళి పాపం చేయకు, ఆయన మీతో చెప్పింది చేయుడి. ఆయన ఏం చెప్పాడు నీతో ఇప్పుడు? ఇకను నువ్వు వెళ్ళి ఇక వెళ్ళిపో, ఇక ఇంకో ఇంకా పాపం చేయమో కదా. ఇంతకాలం ఎలాగో జీవించావు, దుష్టత్వంలో, భ్రష్టత్వంలో, దుర్నీతి బంధకాల్లో, త్రాగుల్లో, వ్యభిచారంలో, జగడాల్లో, కొట్లాటల్లో జీవించావు. కొట్టేవాడువో, తిట్టేవాడువో, ఇక పాపం చేయకు, ఆయన మీతో చెప్పింది చెయ్యి. ఆయన మీతో చెప్పింది మీరు చెయ్యండి. నీళ్ళకి ఏమొచ్చేస్తుంది? రుచి లేనటువంటి నీటికి దేవుడు రుచి చేస్తాడు. నీ జీవితము ఆశ్చర్యంగా మారి ఎప్పుడు పాపము చేయడం మానేస్తాడు కదా. పాపం చేయతే పాపం ఆపేయలేక ఇక్కడి నుంచి ఆపేయడు పాపం. అమ్మ వారు ఎక్కడ అంటే వెళ్ళిపోయారు. మరి నిన్ను ఎవరు శిక్షించలేదా? ఎవరు శిక్షించలేదు. నేను కూడా నిన్ను శిక్షించను, కానీ ఒకటి చెయ్యి, ఇక నువ్వు పాపము చేసావా ఏం జరుగుతుంది? యోహాను సువార్త 5:14. వాటి తర్వాత యేసు దేవాలయం వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఏం చేయొద్దు? పాపం చేయమన్నా పాపం చేయొద్దన్నట. ఇంకా పాపం చేయొద్దు. చేసావా మరింత కీడు నీకు వస్తుంది, మరింత కీడు. ఒకవేళ నువ్వు పాపం చేస్తే ఎవరు చూడకపోవచ్చు, ఎవరు తెలుస్తుంది? బహిరంగంగా ఏం చేస్తామండి, చేయం కదా. దేవుని కనులకి మరుగైనది లేదు. ఆయన నేత్రం దేశమంతా సంచరించు. ఆయనకి కనపడకుండా తాగగలిగిన వాడెవడు? ఆయన గొప్ప దేవుడు. ఇక నువ్వు పాపం చేయొద్దు, వెళ్ళిపో. గొప్ప ఆపర్చునిటీస్ ఎవరైనా ఇస్తారా? భార్య భర్తకి ఇస్తుందా? భర్త భార్యకి ఇస్తారా? ఆమె తప్పు చేసింది, కానీ పైకి మాత్రము ఏదో అలాగ ఉంటే మనసులో మాత్రం పరిపూర్ణంగా క్షమించరు. క్షమిస్తారా? క్షమించలేరు. నా భర్త ఇటువంటి ఒక మనసు ఉండిపోతే ఆమె హృదయంలో, అతని హృదయంలో. కానీ ప్రభు అన్నాడు, నేను నిన్ను క్షమించేసి నీ పాపానికి నేను జ్ఞాపకం చేసుకోను. అయితే ఒకటి చేయాలి, ఇంకా పాపం చేయదు. అది విగ్రహాలంటే కావచ్చు, నువ్వు చేసే పాపం ఏదైనా కావచ్చు, దాన్ని విడిచిపెట్టేస్తే
కీడు రాదు నీకు. ఏమి రాదు? మరింత కీడు నీ ఇంటి మీదకి రాకుండా ఉండాలంటే నీ వెళ్ళి పాపం చేయదు. ఏం చేయదు? ఇంత గొప్ప అవకాశం ఎవరిస్తారండి? ఇన్ని సంవత్సరాలు ఇష్టానుసారంగా జీవించి తిరిగి త్రాగి పడి లేచి నీ శరీరాన్ని పాడు చేసుకుని ఇష్టానుసారంగా ఒకలా బ్రతికిన యేసు ప్రభువు నన్ను క్షమించండి, ఆయన క్షమించేసి ఇక నేను పాపం చేయొద్దన్నాడంటే అదృష్టవంతుడివే కదా. ఒకవేళ నువ్వు చేసిన పాపములు బట్టి ప్రభు నిన్ను నిలబెడితే నువ్వు ఎక్కడికి తప్పుకోలేవు. నువ్వు తగిన శిక్ష అనుభవించవలసింది. కానీ శిక్ష వేసే దేవుడు కాదు, నీ శిక్ష ఆయన భరించాడు కదా. నీవు దుష్టత్వంలో అంటే నీ దుష్టత్వాన్ని ఆయన మీద వేసుకుని ఆయన చనిపోయి నీకు జీవాన్ని ఇచ్చిన దేవుడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటి? ఇక పాపం చేయొద్దు. చేసావా మరింత నీ మీదకి వస్తుంది. నువ్వు భరించలేవు, నువ్వు తట్టుకోలేవు. దేవుడు ముట్టితే అసలు నీ వల్ల కాదు, బ్రతుకు మీదే బ్రతుకుట్టేది. నీకు ఎక్కడ ఏమి దొరకదు. తల దాచుకోవడానికి నీకు స్థలమే దొరకదు. దేవుని చేతిలో పడితే ఆయన అంత కృపగలవాడు. ఒకవేళ నువ్వు పాపం చేస్తే దేవుడు శిక్షించడు, నీ పాపమే నేను పట్టుకుంటాను. ఏం పట్టుకుంటదే? నీ పాపమే తరిమి తరిమి దావీదన్నాడు, నా దోషములను తరిమి తరిమి పట్టుకుని. దోషం మనిషి ఏం చేస్తుంది? తరిమి 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 పట్టుకుంటుంది. తెలుసా? నీ పాపం కూడా నేను ఏం చేస్తుంది? తరిమి తరిమి పట్టుకుంటది. కాబట్టి ఇక నువ్వు పాపం చెయ్యకు. చేస్తే మరింత కీడు. నీవు నీ పిల్లలకి అంత నష్టాన్ని చేస్తావు. వారికి భవిష్యత్తు ఉండదు, నీకు భవిష్యత్తు ఉండదు. వారికి ఆరోగ్యం ఉండదు, నీకు ఆరోగ్యం ఉండదు. ఎన్ని స్ట్రగుల్స్ నీ ఇంటి మీదకి వచ్చేస్తాయి. మరింత కీడు నీ మీదకి రాకుండా ఉండాలంటే పాపము చేయక. ఆయన నీతో చెప్పింది చేయండి. ఈ రోజు నుంచి మనం పాపం చేయడం ఏం చేయాలి? ఆపేయాలి. అది ఏ పాపమైన కావచ్చు. చేస్తే ప్రభు అన్నాడు, మరింత కీడును వెంటాడు వెంటాడు. దేవుడు ఎవరిని శిక్షించడు? దుష్టుడు తన దోషముల చేత పట్టబడతాడు. దుష్టుడు తరమకుండా మారిపోతాడు. నువ్వు నాటింది నువ్వు కొయ్యాలి, నువ్వు విత్తిందని నువ్వు కొయ్యాలి. నువ్వు చేసిన తప్పు నువ్వు ఖచ్చితంగా భరించు. దేవుడు వాటన్నిటిని క్షమించేసి ఆమెని యేసు ప్రభు ఎదురు తీసుకొచ్చారు. ఈమె విచారం చేసిన ప్రభు ఏం చేద్దాం, ఆడించుకుంటేదా మోస మన సెలవిచ్చాడు కదండి. మీలో పాపం లేని వాడు మొట్టమొదటి రాయమంటే అందరూ వెళ్ళిపోయారు, అందరిలో పాపం ఉంది. ప్రభు అన్నాడు, అమ్మ వాళ్ళు ఎక్కడంటే వెళ్ళిపోయారు ప్రభు. ఇక భయపడుతుంది, ఈయన నన్ను ఏమైనా చేస్తాడని. నేనేం చేయను కానీ ఇక పాపం నాది. ఇక మెన్నడు పాపం చేయి. ఒకవేళ నువ్వు పాపం చేస్తే నువ్వెంత నష్టం తెచ్చుకున్నావు ఇంటికి. ఆయన చెప్పింది నువ్వు చేయగలిగితే రుచి లేని నీకు దేవుడు చక్కటి రుచిస్తాడు. ద్రాక్షరసంగా నీ జీవితాన్ని మార్చేస్తాడు. మత్తయి సువార్త 18:22. అందుకు యేసు 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్లు మట్టుకు నీవు క్షమించవాలని చెప్తున్నాను. ఇక్కడ ఒక శిష్యుడు వచ్చి అన్నాడు, ప్రభా నా సహోదరుడు నా పట్ల తప్పిదం చేశాడు, నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లా? అంటే 7 మార్లు మట్టికి కాదు, 77 మార్లు మట్టి. అంటే మాటలు చెప్పాలంటే నువ్వు బ్రతికినంతకాలం కూడా క్షమించాలి. నీ సహోదరుడు నీ విషయంలో తప్పు చేస్తే నువ్వు ఎంతకాలం క్షమించాలి? కొంతమంది అంటారు అసలు నువ్వు క్షమించలేకపోతున్నామని అంటారు. ఏమంటారు? నేను క్షమించలేకపోతున్నానంటారు. కానీ యేసు ప్రభువు అన్నారు, ఆయన మీతో చెప్పింది చేయుడి. ఏం చేయాలి? నీవు బ్రతికినంత కాలము నీ సహోదరులు ఏం చేయాలి? క్షమించు. భార్యను, భర్తను, నీ బంధువులను, నీ అత్త మామను, ఎవరినో ఒకరిని. నీ ఎడల ఇతరులు తప్పు చేయకుండా ఉంటారా? అందరు తప్పు చేస్తున్నాడే. నీలో పాపం లేనివాడు మొట్టమొదటి రాయవేయమన్నప్పుడు అక్కడ రాయవేయలేకపోయిన అర్థం ఏంటి? అందరిలోనూ పాపం ఉంది, అందరిలో బలహీన. నీలోనూ బలహీనత ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే నీ సహోదరిని, లేక నీ భార్యని, నీ బంధువుని, నీ రిలేటివ్స్, నీ లేబర్స్ ఎవరినైనా నువ్వేం చేయాలి? మనసులో కక్ష పెట్టుకోకూడదు. ఆయన మీతో చెప్పింది క్షమించి. ఎంతకాలం క్షమించాలి? అప్పుడు అడిగిన వ్యక్తికి 40 ఏళ్ళు ఉంటాయా?
30 సంవత్సరాలు అనుకుందాం. పేదరి 30 ఏళ్ళు ఉంటాయనుకుందాం. 70 ఏళ్ళు 100 ఏళ్ళు. నువ్వు సమాధిలోకి వెళ్ళేదాకా నీ సహోదరులు ఏం చేయాలి? క్షమిస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల నీ జీవితము ధన్యమే. ఆయన నీతో చెప్పింది నేను ఇంకా క్షమించలేనండి. కొంతమంది ఏమంటారు క్షమించలేను ఇంకా అంటారు. ఏమంటారండి కొంతమంది? నేను క్షమించనంటే క్షమించనంటే 10 మంది అంటారు. ఎందుకంటే మీరు మీ సహోదరులు పాపములు క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి మీ పాపములు కూడా అయిపోయింది. నీ పని అయిపోయింది. నా పని నీ పని అయిపోయింది. ఇంకా నీ పాపములు క్షమించాలంటే నీ సహోదరిని కపటం లేకుండా చిన్నపిల్లవాని మనసుతో ఏం చేయాలి? క్షమించు. ప్రతిరోజు క్షమించు. అదే ప్రభు యొక్క మనసు. ఆయన మీతో చెప్పింది నువ్వు చెయ్యాలి. చూడండి యోహాను సువార్త 11:39. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాడి సహోదరి అయిన మార్త, ప్రభువా అతను చనిపోయి 4 రోజులు అయింది. ఏం తీసేయాలంట? యెషయా 62:10. గుమ్మముల ద్వారా నుండి జనములకు ప్రవర్తించబచ్చుడి, రాజమార్గము చక్కపరచుడి, రాళ్ళని ఏరి పారవేయుడి. రాళ్ళు ఏం చేయాలి? ఆయన మీతో చెప్పింది రాళ్ళు. ఎన్ని రాళ్ళు ఉన్నాయి నీ హృదయంలో? ఎన్ని రాళ్ళు ఉన్నాయి? ఎన్ని రాళ్ళు ఉన్నాయండి? 13 రాళ్ళు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? మార్కు 7:21. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుంచి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరాచలు, వ్యభిచారము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణి. ఎన్నున్నాయి రాళ్ళు? ఈ రాళ్ళు ఏం చేయాలి? మనం ఏది ఏం చేయాలి? బయట మళ్ళీ మీ నోటు వేసుకోవద్దు. బియ్యంలో రాళ్ళు బయటలేరేసి బయట పడేయాలి తప్ప నోట్లు వేసుకోకూడదు. నీ హృదయంలో ఇన్ని రాళ్ళు ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే యేసు ప్రభు చెప్పారు, ఆయన నీతో చెప్పింది చెవిడి, రాయి తీయడి అన్నారు. యేసు ప్రభు ఏం చెప్పారండి? సమాధి గడ్డంగా ఉన్నటువంటి రాయి తీయండి. నీ హృదయంలో ఉన్నటువంటి రాళ్ళు కూడా రాత్రి ఏం చేయాలి? తీసుకోవాలి. దురాలోచన 13 రాళ్ళు నీ హృదయంలో నీ హృదయాన్ని కఠినపరిచాలి. ఒక్క రాయున్నా నీ హృదయం కఠినమైపోతుంది. అక్కడ ఏ పంట పండదు. రాళ్ళ మీద ఎవరైనా వ్యవసాయం చేస్తారా? బండ మీద వ్యవసాయం ఉంటుందా? నీ హృదయం అనే ఆ బండ మీద ఏ పంట మొలదు, ఏ వాక్యము ఫలింపదు. రాళ్ళు ఏరి బయట మళ్ళీ అలా పడేసి ఇలా పడేసి నోటు వేసుకోవద్దు. మళ్ళీ ఒప్పేసుకుని మళ్ళీ చేయొద్దు. యేసు ప్రభు చెప్పారు, ఆయన మీతో చెప్పింది చెయ్యి, తల్లి చెప్తుంది. ఆయన ఏం చెప్పారు ఈ రాత్రి నీతో అంటే రాళ్ళు ఏరేసుకోవాలి. నీలో ఉన్న బలహీనతలన్నీ కూడా ఏం చేసుకోవాలి? రాత్రి ఏరి దూరంగా పడేస్తుంది. 13 రాళ్ళే కాదు, కోపము, గర్వము, అహంభావము, అతిశయము, ఇవన్నీ సోమరతనము, నిర్లక్ష్యము తీసుకుంటే తప్ప అక్కడ ఆశీర్వాదము ఉండదు. యోహాను సువార్త 21:5. భోజనముకు మీ ఏమైనా ఉంది కదా అని వాడిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన కుడి ప్రక్కన వల వేయడు, ధోని కుడి పక్కన వల వేయుడి చెప్పాను. కనుక వారు అలాగ చేయగా చేప విస్తారముగా పడినందున ఎడం పక్కన వలేస్తే యేసుప్రభు ఏ పక్క ఏమన్నారండి? ఎడం పక్క వాళ్ళు వేస్తే మనం అంతా ఉంటాయి కదా. ఆయన త్రోవలు మనం ఎప్పుడు ప్రయాణం చేయం. మనకు నచ్చిన త్రోవలు వెళ్ళిపోతాం కాబట్టి ఒక పిట్ట వరకు దొరకదు నీకు. వారు విస్తారమైన చేపలు సంపద వారు సంపాదించారంటే ఆయన మీతో చెప్పింది. మన కొన్నిసార్లు
ఈ వాక్యం ఇలాగే ఎందుకుంది, అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు మనకు మనం వాక్యాన్ని చెప్పేసుకుంటా ఉంటాం కదా. నీకు నీవు చెప్పుకుంటే కష్టం. దేవుడు చెప్పిన దాంట్లో నువ్వు నడవాలి. దేవుడు చెప్పిన మార్పు నువ్వు నడిస్తే విస్తారమైన చేపలు పడతాయి. అంతేగాని హిందువులు ఇచ్చినటువంటిని తీసుకుని వాటిని ప్రార్థన చేసేసి పరిశుద్ధ తినేదారంటే ఎడం పక్క వాళ్ళు వేసినట్టు ఏంటండి. హిందువులు ఇన్విటేషన్ కాటించారు పెళ్లికి, లేదు ఇల్లు వచ్చిందంట ప్రార్థన చేసుకుంటానంటే ఎడం పక్క వాళ్ళు వేసినట్టే. నువ్వు అర్థమవుతుందా? తప్పు చేసేసి దాన్ని ఆ విధంగా మనం కూర్చున్న కొమ్మలు మనం నరుకున్నట్టు. కుడిపక్క వాళ్ళు వేసారు కాబట్టి చేపలు పడ్డాయి. పేపర్ ఎడపక్క పడవా, కుడిపక్కకి ఎడపక్క ఎత్తాడండి. ఒక చెరువా 2 చెరువులా? ఒకటే చెరువు. కుడిపక్క చేపలు ఎడపక్క రావా? చేప ఒక చోటే ఉంటుందా? నిగ్రంగా ఉంటదా? ఇక్కడ కనపడ్డ చేప అక్కడికి వెళ్ళిపోద్ది. ప్రభా మీరు కుడిపక్క అన్నారు కదా చెప్పి 10 నిమిషాలు అయింది, ఎడపక్క వచ్చింది ప్రభా, ఎడపక్క ఎత్తానంటే ఒక చేప దొరుకుతుంది. కొంతమంది హేతువాదుల్లో ఉంటారు, కొంతమంది ఇలాగేంటి అలాగేంటి ఇలాగేంటి. ఆయన మీతో చెప్పింది, ఆయన మాటలో ఆశీర్వాదం ఉందండి. అది కదా ఆయన అవును కాక జరిగిందంతే. నువ్వు ఎడపక్కకి వెళ్తే నీకేం దొరకదు. ఆయన చెప్పింది నువ్వేం చేయాలి, అక్కడ వలయ వేసింది. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పడ్డారు. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆయన చెప్పింది నువ్వు చేయగలిగితే ఈ రాత్రి విస్తారమైనటువంటి సంపద, ఆశీర్వాదం. నీళ్లకు రుచి లేవు, ఆ నీళ్లకు దేవుడు ఏమిచ్చాడు అంతే. పనివారిని చూచి తల్లంది ఆయన మీతో చెప్పింది చేయమనగానే రాత్రి బాణాలు అంచున మట్టుకు నీళ్లు నింపేశారు. ఇప్పుడు ప్రభు అన్నాడు, తీసుకెళ్లి విందు ప్రధాన ఆ వ్యక్తికి మీరు ఇవ్వండి అనగానే అది తాగి ఆశ్చర్యపోయాడు. ఇంత రుచిగా ఉంది ద్రాక్షరసం. దేవుని మాటలో శక్తి ఉంది. నువ్వు ఆయన చెప్పింది చేయగలిగితే నీ జీవితము ధన్యమైపోతుంది. నీ జీవితము దీవెనకరంగా ఉంటుంది. నీ జీవితము విస్తారమైన చేపల్లాగా ఉంటుంది. నీ జీవితము గొప్ప ఏమండి అనేకులకి దేవుడు ఒక గొప్ప దీవెనకరంగా చేయగలిగి నీ కుటుంబానికి దీవెనకరంగా చేయ. కుడిపక్క వాళ్ళేమంటే ఎడపక్క వేసి నిన్నకి క్షమించలేనని కొన్ని రాళ్ళు ఉంచుకుని కొన్ని రాళ్ళు బయట పారేసి ఏమండి అప్పుడప్పుడు చేతిలో చిన్న చిన్న పాపాలు అనుకుంటే మరింత కీడు మనకే తెలుసు. చిన్నపిల్లలాగా నేను ఉండలేను. చిన్నపిల్లడు దెబ్బ కొట్టామనుకోండి మళ్ళీ చేతులు చెప్తే మళ్ళీ వచ్చేస్తాడు. నిన్ను ఎవరైనా కొట్టినా నువ్వు వాళ్ళని ఏం చేయాలి, ప్రేమించాలి కదా. చిన్న పిల్లవాడి మనసు వల్ల కాదనుకోండి, నన్ను అలా చేయ ప్రభా అన్నాడు కదండి. ఇక నేను పాపం చేయను ప్రభా, నేను పాపం చేయను ప్రభా అని ఆయన మీతో చెప్పింది రాత్రి నువ్వు చేయగలిగితే నీళ్ళకి రుచి లేదు, చెప్పింది చేశారు కాబట్టి అక్కడ విందు వివాహం ఘనంగా ఏమండి ఆశ్చర్యకరంగా జరిగింది. నీ జీవితంలో కూడా ఆయన చెప్పింది నువ్వు చేయగలిగితే విస్తారమైన చేపలు. మన జీవితాలకు రుచి లేదు, రూపు లేదు, రంగు లేదు. అటువంటి మన జీవితాలకు ఆయన రుచిని, రంగుని, అందాన్ని ఇస్తాడు. నీకు నచ్చిన మార్గాన్ని వెళ్ళిపోతానంటే నువ్వు ఎప్పటికీ కూడా ఏమండి ఆశీర్వాదాన్ని తీసుకురాలేవు, ఆశీర్వాదాన్ని సంపాదించలేవు. ఆయన మాటలో ఆశీర్వాదం ఉంది. ఆయన చెప్పింది నువ్వు చేయగలిగితే రాత్రి నీ జీవితం ధన్యమైపోతాయి. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ గల ప్రభువా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనములు, స్తోత్రములు. ఈ రాత్రి వెతబడిన మాటలకి జీవించండి. మా ప్రభు ఆశీర్వదించండి. ఆయన మీతో చెప్పింది చేయడి. నిజంగా మీ మాట చెప్పుని చేయగలిగితే ఎంత గొప్ప ఆశీర్వాదం. మా ప్రభు వాటి గొప్ప దయచేయండి. మీ సన్నిధించండి, మీ కాపుదలు దయచేయండి. పాపం చేయొద్దన్నారు, ఆమె పాపం మానేసింది. ఈ రాత్రి ఎంతమంది ఇంకా పాపంలో కొనసాగుతున్నారు. రాళ్ళు వేరుమన్నారు, రాళ్ళు ఏరి దూరంగా పారవేయమని చెప్పారు. ఇంకా మా హృదయం రాళ్ళు ఉన్నాయి ప్రభు, ఆ రాళ్ళు తీసుకుంటానికి సహాయం చేయండి. మా దేవా, అంతేగా ఇతరులు మేము క్షమించలేకపోతున్నాం, మేము క్షమించి కృప. ఇంకా మేము దుష్టత్వంలో బంధకాలు ఉన్నాయేమో
కాబట్టి ప్రభా క్షమించి చిన్న పిల్లవాడి మనసులో అందరికి దయచేయండి. పెద్దమన్న మాటలు మీరు దీవించండి. మా ప్రియులు ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకునండి. ప్రభా విన్న వాక్యాన్ని బట్టి జీవించేవారుగా దాని ప్రకారం ప్రార్థించేవారుగా చేయండి. కొంతమంది ఎంపలేస్తున్నారు ప్రభా, వారి జాబులు దీవించండి. కొంతమంది చేతి పనులు చేసేవారిని దీవించండి. స్టూడెంట్ దర్శించండి. రాసిన ఎగ్జామ్స్ లో మంచి రిజల్ట్ రాయబోతున్న ఎగ్జామ్స్ లో సహాయం మంచి ఉద్యోగాలు దయచేయండి. ప్రెగ్నెంట్ స్త్రీని సరిపెడతారని కూడా దర్శించండి. వివాహాల సిద్ధపడుతున్న వారికి భాగస్వాములు ఇవ్వండి. రుణముల అప్పులను తీర్చి సొంత మందికి నిర్మాకాలు గ్రహించండి. ఈ రాత్రి సంఘం అంతా తిరిగి వెలుచుండగా దీవించండి. నాకు తోడుకోండి. క్షమాయ ప్రయత్నించి మహిమగాలతో మీరు పొందుకోమని యేసు గొప్ప నామని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తగిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం సదాకాలం సంఘానికి తోడైన కాదు. ఆమేన్. అందరికి వందనాలు.